బాబాపూర్ అంటే కదా, రాకేష్ బాబాపూర్. చాలా చక్కగా తమ్ముడు రైతు పడే బాధలు, ఈ ప్రభుత్వం రైతు ఏమేం బాధలు పడుతున్నాడో అవన్నీ కూడా చెప్పినాడు. అన్న ఇంకొక రైతు మాట్లాడతాట. నువ్వు ఆవు కదా మరి, నువ్వు మైక్ పడుతున్నావు, నేను మైక్ పడుతున్నా. చెప్పండి. మీ ఉండండి. చిన్నరెడ్డి ఆయనకి ఇచ్చి. నా పేరు జగత్ రెడ్డి, బుసాపూర్. నేను కూడా రైతు రుణమాఫీ కాలేదు ఇప్పటి వరకు. అందరు చెప్పింది నేను కూడా చెప్తే మంచిగా ఉండదు కాబట్టి రైతు రుణమాఫీ రాలేదు, రైతు బంధు రాలేదు, అంతా కామనే. అందరు చెప్పింది రాలేదు. వాస్తవంగా ఏమవుతుంది, కరెంటు కేసీఆర్ ఉన్నప్పుడు 24 hours కరెంటు ఉండే. 24 hours కరెంట్లో లో వోల్టేజ్ సమస్యనే లేకపోవు. ఇప్పుడు 24 hours కరెంట్ ఎప్పుడు పోతుందో తెలుస్తలేదు, పోతుంది. నాది ఇప్పటికే 3 సార్లు మోటార్ కాలిపోయింది సార్. 3 సార్లు మోటార్ కాలిపోయింది. కాలిపోయినప్పుడల్లా 9,000 8,000 పంపు కాడికి ఖరాబ్ అవుతుంది. ఈ లో వోల్టేజ్ సమస్యతోని రైతులు ఇప్పుడే ఇట్లా ఉంది అంటే ఇంకా వేసవి కాలంలో ఈ పరిస్థితి యాడికి దారి తీస్తుందో అర్థమైతే సార్. 24 hours కరెంట్ ఉండే నేను ఇల్లుకు ఇన్వర్టర్ వేయించుకుందాం అనుకున్నా సార్. స్టార్టింగ్ లో నేను కొత్త ఇల్లు కట్టుకుని ఉంటుంది. ఈ కేసీఆర్ వచ్చి 24 hours కరెంట్ పోనే వదలదు అసలు, ఎందుకు ఇన్వర్టరు అని చెప్పి లైన్ గుంజిన తర్వాత బంద్ చేయించాను సార్. ఇప్పుడు ఎప్పుడు పోతుందో తెలుస్తలేదు. పిల్లల దాకా దోమలతోని బాధ, ఎప్పుడు పోతుందో గాలుపు దుమారు ఏమైనా బంద్ అయిపోతాయి. ఏది అయినా సరిగా కరెంటు లో వోల్టేజ్ తోని తోటలలో కూడా మోటార్లు, అసలు మోటార్లు పనే లేకుండా సార్ కేసీఆర్ రోజుల వాళ్ళు మూసుకొని కూకున్నారు. ఇప్పుడు మోటార్ల దగ్గర పడతలేవు. రేపు ప్రతి ఒక్కటి లో వోల్టేజ్ సమస్యతోని మోటార్లు కాలిపోయి మేము చాలా ఇబ్బంది పడుతున్నాం రైతులందరము. దయచేసి ఇది మనం ప్రతి ఒక్కరం గమనించాలి. గవర్నమెంట్ కేసీఆర్ ఉన్నప్పుడు ఎలా ఉండే, ఇప్పుడు ఎలా అయింది, కరెంట్ ఎలా ఉంది, ఇప్పుడు ఉంది అంటే ఇప్పుడు పోతుందో తెలుస్తలేదు, కాలం చూస్తుంది బంద్ అవుతుంది. అలాంటి పరిస్థితి ఉంది సార్. అందరం దానికోసము పోరాడాలని చెప్పేసి కోరుతున్నాం సార్. జై తెలంగాణ. చిన్నరెడ్డి గారు మైక్ తీసుకోండి. కరెంటు బాగా లేదు అని ఆ రైతు చెప్తున్నాడు. మరి ఇదొక చెవిటి ప్రభుత్వం, కళ్ళు లేని ప్రభుత్వం. ఎన్ని బాధలు చెప్పినా రైతులు వీళ్ళకేం పట్టింపు లేదు. తప్పకుండా ఈ సమస్యను కూడా నివేదికలో పొందుపరచాలని సభ్యులను కోరుతా ఉన్నా. ఇంకా సార్ ఇంకా మాట్లాడ్డా ఒకళ్ళిద్దరు? నా పేరు అశోక్, దూదిగాం. జరుగురి అశోక్, మెండోర మండల్ మాది. తెలుసు ఇక్కడ ఉన్న రైతులందరికీ మనం ఏం చేసుకున్నామని. మనకు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్తేనే రైతులంతా ఓట్లేసి కాంగ్రెస్ లీడర్లను గెలిపించిర్రు. హైదరాబాద్ లో వాళ్ళు ఏం చేసిరంటే మనకు రుణాలు ఉంటాయి, మనకు వాళ్ళతో అవసరం లేదురా, మన కేసీఆర్ దిక్కు అని చెప్పేసి హైదరాబాద్ చుట్టూ అందరు ఎమ్మెల్యేలను గెలిపించారు. మనం ఫస్ట్ చేసిన తప్పది. రైతులను నమ్మినాం. 2 లక్షల రుణమాఫీ చేస్తాడు, 15 లక్షల రైతు భరోసా వేస్తా అని చెప్పిండు. ఫస్ట్ మనం మోసపోయింది అక్కడ. ఇంకొక విషయం ఏంటంటే అన్న, ఈ సభముఖంగా నేను చెప్పాలుతా, పడిదులున్న భూములకు డబ్బులు ఇయ్యమని చెప్తున్నారు. ఇదే ప్రశాంత్ అన్న మా దూదియాంకు 130 ఎకరాలు ఉంటుందన్న, కరెంట్ ఎక్కిచ్చిండు. ఎందుకు అంటే పడిది భూమి పొతం చేసుకోమని. దాన్ని చేసుకున్నానే డబ్బులు లేవు, రైతు బంధు మెయ్యవు. ఎక్కడికి వెళ్ళి చేసుకుంటామన్నా? కొంచెం ప్రభుత్వం అన్న ఆలోచించి చిన్నకర సన్నక రైతులలో 2 ఎకరాలు 3 ఎకరాలు సుఖం ఉన్న అరెకరం పడితున్న దానికి వెయ్యమంటే అది కరెక్ట్ కాదన్న. కొంచెం మీరు 130 ఎకరాలకు రాదంటున్నారా? రాదని చెప్పేస్తున్నారు, సర్వే చేస్తున్నారు ఆల్రెడీ. కొంచెం ఇప్పుడే డెవలప్ చేసుకుంటున్నారు కదా మరి. స్టార్టింగ్ ఇప్పుడైందా నాకు, ఎందుకంటే అక్కడ నేల కొంచెం మంచిగా లేదు కాబట్టి ఒకళ్ళు ఎదుగుతున్నాం. ఆ పడితు భూమికి డబ్బులు ఇవ్వమన్న సుఖం మేము కొంచెం బాధపడుతున్నాం. మేము 100 ఎకరాల కాము, ఉన్నవి 4-5 ఎకరాల సుఖం పడితు దానికి ఇవ్వకపోతే ఎట్లా అని కొంచెం మా తరపున మీరు అసెంబ్లీలో కొట్లాడాలని నాకు విన్నపం అమ్మ. ప్లీజ్ దయచేసి అన్న, తప్పకుండా కొంచెం ప్లీజ్. తప్పకుండా 30% అయిందన్న ఉన్నది. తప్పకుండా. థ్యాంక్ యూ అన్న. లాస్ట్గా ఇంకా రెడీ ఉన్నారు. సరే మీ ఇద్దరు ఒకళ్ళతో ఒకళ్ళు, మీ ఇద్దరు. వేదిక మీద ఉన్న నాయకులకు అందరికీ నమస్కారం.
గ్రామం వేల్పూర్ మండల్. సార్, ఒక బ్యాంకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎట్లా ఉంటుందంటే సార్, ఒక 2 వీలర్ తీసుకుంటేనేమో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది. మైక్ దగ్గర పట్టుకోండి. ఇట్లా కార్ తీసుకుంటేనేమో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది. ఒక వ్యవసాయ రైతు తీసుకుంటేనేమో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమో ఎక్కువ ఉంటుంది సార్. దీంట్లోనే రైతుపై ప్రేమ అనేది ఉండదు సార్. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి 14లో వచ్చింది, మోడీ వచ్చిండు. రైతు ఆదాయము రెట్టింపు చేస్తా 22 సంవత్సరం వరకు అని చెప్పిండు. ఇంతవరకు రెట్టింపు కాలేదు, ఉల్టా లాసే ఉన్నది వ్యవసాయం చేస్తే తప్ప లాభం లేదు. దీన్ని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించాలా, రైతుకు న్యాయం చేయాలా? ఇది ఒక కొత్త పాయింట్ సార్, మంచి పాయింట్, కొత్త పాయింట్. ఇది కేంద్ర ప్రభుత్వానికి తమరు ఈ నివేదికలో వాళ్ళని మెన్షన్ చేస్తూ పొందుపరచవలసినటువంటి అంశం. చాలా మంచి పాయింట్. ఆ తమ్ముడు పేరు ఊరు చెప్పి అందరికీ నమస్తే. నా పేరు ఎర్రం సాగర్, ఊరు బాల్కొండ. ఎర్రం సాగర్ బాల్కొండ. నేను 10 బిఘాల వరి పంటకు రైతుని. నేను హోటల్ మేనేజ్మెంట్ వేసి ఫారెన్ నుండి ఇక్కడ రిటర్న్ వచ్చేసి ఇక్కడనే వ్యవసాయం చేసుకుంటే బాగుంటుందని ఇప్పుడే వ్యవసాయంలో సెటిల్ అవుతున్నా. ఇంతకుముందు పెట్టుబడి సాయము రైతు బంధు ప్రభుత్వం నుంచి వచ్చేది. ఇప్పుడు రైతు బంధు వస్తలేదు, రైతు రుణమాఫీ అవుతలేదు. ఇస్తా అంటూనే నోటితోనే చేతులు ఇస్తుండు. మనము రైతు బంధు ఇవ్వడం వల్ల మన పనులకు పెట్టుబడి పెరుగుతూ మన పంట కూడా ఎక్కువ వీటికి కావాల్సిన ఎరువులు కరెక్ట్ సకాలంలో తీసుకోగలుగుతుంటుంది. ఇప్పుడు ఆ పెట్టుబడి సాయి అందకపోగా ఎరువులకు సరిపడా, పంటకు సరిపడా ఎరువులు వేయలేకపోతున్నాం. ముందు ఎరువులు కరెక్ట్ గా ఉంటుండే, ఇప్పుడు కరెక్ట్ గా ఇవన్నీ రైతు అంత ధైర్యం చేస్తలేడు. ఆ ధైర్యము కేసీఆర్ నుంచి వచ్చేది మనకు, అంటే పంటకు. ఇప్పుడు ఆ ధైర్యం లేదు మనకు. ఎందుకు మళ్ళీ ముందు పెట్టుబడి పంట మీద పోతే మనకు రైతు జీవనం సాధించడానికి కష్టమవుతుంది కదా. ఇప్పుడు ఏ విధంగా ఇప్పుడు మనం అడుగుతున్నాము, రైతు బంధు కావాలి, రైతు రుణమాఫీ కావాలి అంటుండు, మన ఇస్తా అంటుండు. కానీ మనం పడినప్పుడు చూపులే ఇస్తున్నాం, ఏమీ లేదు, దాని నుంచి సాయం ఏం లేదు. కరెంటు కూడా బరాబర్ వస్తలేదు. పోతున్నాం సబ్స్టేషన్ సార్ ఎందుకు వస్తలేదు సార్ అంటే ఆడ బ్రేక్ డౌన్ అయింది, ట్రాన్స్ఫార్మర్ మంచిగా లేదు, అది మంచిగా లేదు. మరి ముందెందుకు కాలేదు, ఇప్పుడు ఎందుకు అవుతుంది? మరి కరెంట్ అంతా ఎటు సప్లై చేస్తుండ్రు? మన సబ్ కెనాళ్ళు మాకు బాల్కొండ చుట్టూ ఇప్పుడు అన్ని చిన్న చిన్న కాలువలు ఉన్నాయి. ఆ కాలువలు కూడా ముందు వచ్చిన కాలువల నీళ్ళు ఇప్పుడు వస్తలేవు. ఎందుకు వస్తలేవు? ఇప్పుడు బాల్కొండలో కాలువలో నీళ్ళు వస్తలేవా? నిజాం సాగర్ కెనాల్లో ఏడేస్తున్నాయి, ఇప్పుడు వస్తలేవు. చెరువులు నీళ్లు పడతలేవు, అటు నుంచి అటు పోతున్నాయి. మన చెరువులకు కూడా వస్తలేవు. ముందు వస్తుండేనా? వస్తున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వస్తుండేనా? వస్తున్నాయి. ఇప్పుడు బాల్కొండ చెరువు మధ్యలో హనుమాన్ ఉంటుండే, అది మొత్తం మునిగిపోయేది. ఇప్పటికీ మునిగిపోయి ఉంటుండే కేసీఆర్ టైంలో. అవును. ఇప్పుడు మొత్తం తేలిపోయింది, భూమి కానీ వస్తుంది. వాళ్ళంతా నా దగ్గరకు వచ్చారు, మాది మునిగిపోతున్నది, దీనికి ఏదైనా చేపి నువ్వు అని. ఇప్పుడు అవసరం లేదు సార్, ఇంకా తేలిపోయింది అంతే కాదు. ఇప్పుడు అవసరం లేదు. 150 ఎకరాలు అది బాల్కొండలో. ఇప్పుడు మనకు రైతుకు ధైర్యం కావాలంటే ప్రశాంత్ అన్న ద్వారా ఇప్పుడు పెద్దలు వచ్చిండ్రు, కొద్దిగా ధైర్యంగా ఇప్పుడు మళ్ళీ మాట్లాడగలుగుతున్నాం. ఇప్పుడు వీళ్ళ గురించి మనం చూస్తున్నాం, మన గురించి అన్నలు చూస్తున్నాం. ఎవరు మాట్లాడతారు? ముందడికి వచ్చిన వాళ్ళ మూతి పనులు రాలబడుతుండ్రు ఊళ్ళకి కూడా. అరే వీడు పలానా ఈ మనిషి, పలానా ఈ మనిషి, ఎన్ని చేసినా మేము తగ్గము. మా సపోర్టు ఎవరికి రైతు పక్షాన ఉంటారో వాళ్ళ సైడే ఉంటుంది. థ్యాంక్ యూ. నీ పేరు ఊరు చెప్పే, మైక్ దగ్గర పట్టుకో. రెండోర గ్రామం మిఠపల్లి గంగయ్య. కేసీఆర్ అంటే ఒక కన్న తండ్రి లెక్క. చెప్పని వాగ్దానాలు ఇచ్చిండు. అలా చెప్పని వాగ్దానాలు నాకు వినకుండా కన్న కొడుకుని ఎంత ప్రేమతో చూసుకున్నాడు మన కేసీఆర్. 15 ఏళ్ల సంది పోరాడిన కేసీఆర్. వీళ్ళంతా మాయ మాటలు చెప్పి సీటు మీదకి వచ్చాడు రేవంత్ రెడ్డి లుచ్చా.